అండి, ఈరోజైతే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే దీనికి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ దలసరిగా ఉన్న బాండీ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇక్కడ కుక్కర్ అయితే పెట్టుకున్నాను. నేనైతే ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాను. అలాగే మటన్ని కొంచెం ఉప్పు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత దాంట్లోనే ఉప్పు పసుపు కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు అయితే ఇవైతే ఫ్రై అయిపోయినాయండి, ఆనియన్స్ పచ్చిమిర్చి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మటన్ తీసుకోవాలండి. దీన్నైతే మనం ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, దాంట్లో అయితే వేసేసుకోవాలి. మనకి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం వేసాం కాబట్టి కర్రీలో వేసుకున్నప్పుడు చూసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని దీంట్లోని కొంచెం వాటర్ వచ్చేంత వరకు ముక్కని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు కారం ఉప్పు సరిపడగా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత అయితే దీంట్లోని ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానివల్ల ఇంకా మనకి కర్రీకి అనేది టేస్ట్ వస్తుంది. అదేంటంటే ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క చిన్న ముక్క అండి, అలాగే ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, అలాగే మిరియాలు ఇవన్నీ వేయించేసుకొని పౌడర్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఆ మసాలా అయితే చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. దీంట్లో అయితే నేను బంగాళాదుంపల ముక్కలు కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనకు సరిపడగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ అనేది బాగా ఉడకడానికి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే, టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది.